ఇక గోల్డ్ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. టైటాన్ కంపెనీ షేర్ 6% పైగా పడిపోయింది. కళ్యాణ్ జ్యువెలరీస్ 9%, సెంకో గోల్డ్ 8% పైగా క్షీణించాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అస్థిరతతో బంగారం ధరలు పెరుగుతున్నాయని, ఏడాది పాటు కొనుగోళ్లను నిలిపివేద్దామని నిన్న ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. మోదీ పిలుపు ఎఫెక్ట్తో గోల్డ్ స్టాక్స్ పడిపోయాయి. మరోవైపు మోదీ ప్రకటనపై దేశంలోని బంగారు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో చర్చించడానికి మే 12న ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లనున్నట్లు జ్యువెలరీ అసోసియేషన్ తెలిపింది. ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. ప్రతి ఏడాది దాదాపు 700 నుంచి 800 టన్నుల గోల్డ్ కొంటున్నారు జనం. అయితే మన దేశంలో కేవలం 1 నుంచి 2 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ బంగారు దిగుమతులు రికార్డు స్థాయిలో $72 బిలియన్ పెరిగాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరిగిన వస్తువుల ధరలు, అంతర్జాతీయ సరఫరా గొలుసులతో అనిశ్చితితో భారత్ విదేశీ మారక నిల్వలపై ఒత్తిళ్లను ఎదుర్కొంటుంది. మన విదేశీ మారక నిల్వలు $7.794 బిలియన్ తగ్గి $690.693 బిలియన్ పడిపోయాయి. ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉంది. దీంతోనే పసిడి కొనుగోళ్లు తగ్గించాలని మోదీ పిలుపు ఇచ్చారని సమాచారం. మరోవైపు ప్రధాని మోదీ వ్యాఖ్యలపై దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళన చేశారు జ్యువెలరీ షాప్ యజమానులు. దేశానికి ప్రధాని అయిన వ్యక్తి బంగారం కొనొద్దని పిలుపు ఇస్తే ఇలా ప్రశ్నించారు లక్నో వ్యాపారులు. అటు బెంగాల్లోనూ మోదీ వ్యాఖ్యలపై నిరసన తెలిపారు జ్యువెలరీ షాప్ ఓనర్లు. బంగారం కొనుగోళ్లలో ఆకస్మిక తగ్గుదల దేశవ్యాప్తంగా ఆభరణాల పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది మంది కళాకారులు, వ్యాపారులు, కార్మికులపై ప్రభావం చూపుతుందన్నారు భారత జ్యువెలరీ అసోసియేషన్ ప్రతినిధులు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చైనా వంటి దేశాలు భారీగా కొనడంతో పసిడి రేట్లు భారీగా పెరిగాయన్నారు. దీంతో బంగారు అమ్మకాలు 30 నుంచి 40% తగ్గాయని చెప్పారు. ప్రస్తుతం దాదాపు 4 నుంచి 7 కోట్ల మంది ఆభరణాల పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారన్నారు ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలరీస్ అసోసియేషన్ ప్రతినిధులు. బంగారు దిగుమతులు తగ్గించడానికి బదులు తాము 2-3 ప్రత్యామ్నాయాలు కేంద్ర ఆర్థిక మంత్రికి చెప్పామన్నారు తమిళనాడు జ్యువెలరీస్ ఫెడరేషన్ ప్రతినిధులు. బంగారు నగదీకరణ పథకంతో ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న గోల్డ్ బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు. బంగారు వినియోగాన్ని నియంత్రించడం కంటే నిద్రాణంగా ఉన్న పసిడి నిల్వలను సమీకరించడమే మంచిదని చెప్పారు. గోల్డ్ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. టైటాన్ కంపెనీ షేర్ 6% పైగా పడిపోయింది. కళ్యాణ్ జ్యువెలరీస్ 9%, సెంకో గోల్డ్ 8% పైగా క్షీణించాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అస్థిరతతో బంగారం ధరలు పెరుగుతున్నాయని, ఏడాది పాటు కొనుగోళ్లు నిలిపివేద్దామని నిన్న ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. మోదీ పిలుపు ఎఫెక్ట్తో గోల్డ్ స్టాక్స్ పడిపోయాయి. మరోవైపు మోదీ ప్రకటనపై దేశంలోని బంగారు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో చర్చించడానికి మే 12న ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లనున్నట్లు జ్యువెలరీ అసోసియేషన్ తెలిపింది. ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి. ప్రతి ఏడాది దాదాపు 700 నుంచి 800 టన్నుల గోల్డ్ కొంటున్నారు జనం. అయితే మన దేశంలో కేవలం 1 నుంచి 2 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ బంగారు దిగుమతులు రికార్డు స్థాయిలో $72 బిలియన్ పెరిగాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరిగిన వస్తువుల ధరలు, అంతర్జాతీయ సరఫరా గొలుసులతో అనిశ్చితితో భారత్ విదేశీ మారక నిల్వలపై ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. మన విదేశీ మారక నిల్వలు $7.794 బిలియన్ తగ్గి $690.693 బిలియన్ పడిపోయాయి. ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉంది. దీంతోనే పసిడి కొనుగోళ్లు తగ్గించాలని మోదీ పిలుపు ఇచ్చారని సమాచారం. మరోవైపు ప్రధాని మోదీ వ్యాఖ్యలపై దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళన చేశారు జ్యువెలరీ షాప్ యజమానులు. దేశానికి ప్రధాని అయిన వ్యక్తి బంగారం కొనొద్దని పిలుపు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు లక్నో వ్యాపారులు. అటు బెంగాల్లోనూ మోదీ వ్యాఖ్యలపై నిరసన తెలిపారు జ్యువెలరీ షాప్ ఓనర్లు. अभी तो ये लड़ाई है, आगे और लड़ाई है। व्यापारी जिंदाबाद, जिंदाबाद, व्यापारी जिंदाबाद, जिंदाबाद। अभी तो ये लड़ाई है, आगे और जिंदाबाद, जिंदाबाद, व्यापारी जिंदाबाद, जिंदाबाद।
బంగారం కొనుగోళ్లలో ఆకస్మిక తగ్గుదల దేశవ్యాప్తంగా ఆభరణాల పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది మంది కళాకారులు, వ్యాపారులు, కార్మికులపై ప్రభావం చూపుతుందన్నారు భారత జ్యువెలరీ అసోసియేషన్ ప్రతినిధులు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చైనా వంటి దేశాలు భారీగా కొనడంతో పసిడి రేట్లు భారీగా పెరిగాయన్నారు. దీంతో బంగారు అమ్మకాలు 30 నుంచి 40% తగ్గాయని చెప్పారు. ప్రస్తుతం దాదాపు 4 నుంచి 7 కోట్ల మంది ఆభరణాల పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారన్నారు ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలరీస్ అసోసియేషన్ ప్రతినిధులు. कि देश की अर्थव्यवस्था को बचाने के लिए लोग 1 साल तक सोना व सोने के जेवर न खरीदें और तो उसी से आहत होकर के उनके दुर्भाग्यपूर्ण बयान के बाद पूरे देश के सर्राफा व्यापारियों में एक आक्रोश है और आज इसीलिए लखनऊ महानगर सर्राफा एसोसिएशन ने 1 दिन की सांकेतिक बंदी का आह्वान किया है और हम लोग माननीय देश के प्रधानमंत्री मोदी जी से ये आह्वान कर रहे हैं कि हमारे सर्राफा व्यापार को बचाने के लिए, उनके परिवार को बचाने के लिए और सर्राफा व्यापार के स्टाफ के परिवार को बचाने के लिए वो 1 साल तक सर्राफा व्यापारियों का घर कैसे चलेगा इसका दिशा निर्देश जारी करें। मोदी जी ने जो बयान दिया है बहुत दुर्भाग्यपूर्ण है और शायद उनके पीछे कुछ मंशा और होगी, लेकिन अगर देश की में अगर मुद्रा को, विदेशी मुद्रा को बचाना है तो और भी रास्ते हैं, बहुत तरह के रास्ते हैं। विदेशी शराब को बंद करें, विदेशी सिगरेट को बंद करें, विदेशी और आयातित सामान होते हैं उसको बंद करें, तो इससे विदेशी मुद्रा बच जाएगी। सरकार को अगर सोना नहीं बेचेंगे तो वो लोग खाएंगे क्या, उसके परिवार के लोग क्या खाएंगे और उसके साथ जुड़े हुए लोग और सब चीजें, और बैंक की जो किस्तें वो देते हैं, जो लोन ले रखा है, वो सब कैसे जाएगा। तो प्रधानमंत्री जी ने जो बयान दिया है लोगों को 1 साल सोना ना खरीदने का, प्रधानमंत्री जी से मैं पूछना चाहता हूं कि अगर जो हमारा व्यापार ठप होगा उसके लिए आपने क्या सोचा है? या तो उसके लिए भी हमारे घर में एक सरकारी नौकरी दी जाए जिससे हमारा काम चल सके, क्योंकि हम अपनी दुकानों पर बहुत पैसा लगाकर बैठे हैं। सोना चांदी कोई सस्ती धातु नहीं है, इसका स्टॉक रखने के लिए बहुत पैसा लगता है और इसको स्टेबल रखने के लिए, कस्टमर को स्टेबल रखने के लिए भी हमें बहुत खर्चा एडवर्टाइजमेंट करने पड़ती है। आपने तो एक बयान देकर हमारे पूरे बाज़ार को हिला दिया। आज बाज़ार पूरी चिंता में है कि हम अपने व्यापार को कैसे आगे बढ़ाएंगे। ये बयान कम से कम सोच समझ के करना चाहिए। आप पूरे देश का नेतृत्व करते हो, आपको चाहिए कि हमारा कुछ सोच समझ के ये बयान देते, क्योंकि हमें तो आज अपने बच्चों की चिंता होनी शुरू हो गई है कि हम तो सोच रहे थे अपने बच्चों को, हमारे बच्चे बड़े हो रहे हैं, हमारी कल को व्यापार को संभालेंगे, और ये बयान से तो ऐसा लग रहा है कि हम हमारे बच्चों का फ्यूचर